హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కోకోనట్ రైస్ సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం పచ్చి కొబ్బరిని ఇలా తురుము పట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు, వీటన్నిటికీ తోడు క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. మా దగ్గర క్యారెట్ లేదు, సో అందుకే వీటితోనే చేసేస్తున్నాము. పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ముందు చెప్పినటువన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా అన్నీ దూరగా వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని తీసుకొని ఆయిల్లో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది చేస్తున్నంతసేపు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. ఇంకా పచ్చివాసన పోయిందనుకున్నప్పుడు ముందుగా వండుకున్న రైస్ని కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ మిగిలిన రైస్ని తీసుకొని ఇలా వేసుకొని మొత్తం కలదిప్పుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా దాని మీద కొత్తిమీర వేసి కొంచెం గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఈజీ స్టెప్స్లో కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మీ ఇంట్లో రైస్ మిగిలినప్పుడు లేదా ఏదైనా కొంచెం వెరైటీగా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.